నెతన్యాహు అమెరికాకి గుడ్ బై చెప్పాడా? ఎస్, చెప్పినట్లే, నువ్వు అన్నట్టే కాదు, ఆయన అన్నట్టే. ఎందుకంటే ఈ సమయంలో కనుక నెతన్యాహు దాడిని ఆపాడు, లెబనాన్ మీద దాడిని ఆపాడు అనుకోండి, అక్కడున్న ఈ ఆతంకవాదులు ఇవాళ కాకుంటే రేపైనా బలం పుంజుకొని మళ్ళీ తిరిగి ఇజ్రాయెల్ మీద దాడి చేయడం అనేది ఖాయం. అందుకనే ఆయన ఆప్షన్ ఇచ్చాడు, మీరు వారందరి చేత వాళ్ళ ఆయుధాలన్నీ కూడా నిరాయుధం చేయండి, మీరు ఏ క్షణంలో చెప్తే ఆ క్షణంలో నేను యుద్ధం ఆపేస్తానని. అక్కడ ఆ ప్రభుత్వాలకి దమ్మెక్కడ ఉంది వీళ్ళని ఆపడానికి, ఆయుధాలని ఆ యొక్క ఆతంకవాదులని, తీవ్రవాదుల నుంచి? అది జరగదు, ఇది జరగదు. మరి పాపం ఇజ్రాయెల్ దగ్గర ఒకటే చాయిస్ ఉంది, నవ్ ఆర్ నెవర్. ఇప్పుడు కనుక చేయకపోతే ఇంకా జీవితంలో ఎప్పుడు కూడా వీళ్ళు మన శత్రువుల్ని మనం మట్టు పెట్టలేము అని అనుకొని వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి, ఇప్పుడు ఆయన కొత్త మిత్రులను ఎన్నుకున్న సమయంలో ఎర్దగాన్ అనేవాడు టర్కీ ప్రధానమంత్రి మరొకడు లేచి జాగ్రత్త ఖబర్దార్ అంటున్నాడు. వాడు ఏంటి, ఎందుకు అంటే ఇప్పుడు ఈ ముస్లిం దేశాలన్నిటికీ దగ్గర చేర్చి ఒక నాటోలాగా తయారు చేసి దాని మొత్తానికి నేనే లీడర్గా ఉండాలి అని అతని యొక్క ఆలోచన. అందుకోసమే ఇజ్రాయెల్ ప్రధానమంత్రికి గట్టి వార్నింగ్ ఇచ్చాడు, జాగ్రత్త కాసుకో అని. మరి నెతన్యాహుడు కామన్ మ్యాన్ కాదు కదా, అతను కాకులు తిన్న రాజకీయ నాయకుడు. అతనే ఉన్నాడంటే, నువ్వు గతంలో చేసిన దౌర్జన్యాల సంగతి మాకు తెలుసు, మీరు 10,000 మంది మీ పక్క దేశాన్ని చంపివేసిన సంగతి మాకు తెలుసు, దాన్ని మేము ఖండిస్తున్నామని చెప్పి పార్లమెంట్లో దాన్ని పెట్టి దాన్ని వెంటనే ఖండించాడు. అంటే ఇప్పుడు ప్రపంచ దృష్టిలో అది ఒక జీనోసైడ్ని ప్రోత్సహించిన దేశంగా నిలబడింది. ఇతను చెప్తున్నాడు, లెబనాన్ మీద నా యుద్ధం అయిపోయిన వెంటనే నేను టర్కీ మీదే నా దృష్టి, టర్కీతో నేను ఆగను, టర్కీతో పాటు పాకిస్తాన్ పని కూడా నేను త్వరలోనే ముగించబోతున్నాను, నామ రూపాలు లేకుండా చేస్తాను అని గట్టి వార్నింగ్ ఇచ్చాడు. మరి ఈ వార్నింగ్లు ఇచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా అన్ని రకాల బలాలు ఉన్నాయా అంటే మనం జాగ్రత్తగా విశ్లేషించాలి. ఇతని బలం ఏంటి, బలహీనతలు ఏంటి? బలహీనత ఒకటి అంటే ముఖ్యంగా అక్కడ ఈసారి అనుకోకుండా చాలామంది ప్రజలు చనిపోయారు, అఫ్కోర్స్ సైనికులతో పాటు. ఇజ్రాయెల్ చరిత్రలో ఎప్పుడూ అలా జరగలేదు. సాధారణంగా చాలామంది విశ్లేషకులు చెప్పేది ఏంటంటే, తన మంచి స్నేహితుడు తన క్షేమం కోరి తన ఆదరించిన భారతదేశానికి ఆ భారతదేశం విడగొట్టడానికి అమెరికా యొక్క మాట విని అక్కడ నార్త్ ఈస్టర్న్ స్టేట్లో వీళ్ళు కొన్ని ఆయుధాలు సరఫరా చేశారు, ఆ పాపమే కొట్టింది అని అంటారు. ఏదేమైనా సరే దేవుడికే తెలియాలి వాస్తవాలన్నీ. సెకండ్ పాయింట్ ఏంటంటే అమెరికా నేను నీతో ఉండను, నాకు నా రాజకీయం ముఖ్యం అంటాడు ట్రంప్. ఆ సంగతి బాగా తెలుసు, మన నెతన్యాహుకు తెలియకుండా కాదు. కానీ ఓకే, నువ్వు ఎంతవరకు సేవ చేస్తావు, నాకు సహాయం చేసావు కదా, చాలు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్పి అతను 3 నెలల క్రితమే జాగ్రత్త పడ్డాడు. ఎందుకంటే తనకు కావాల్సిన ఆయుధ సామాగ్రిని ఎవరు ఇస్తారు? రష్యా ఇస్తుందా? పాపం వాళ్ళకే దిక్కు లేక ఎక్కడ మన భారతదేశం నుంచి పెట్రోల్ కొనుక్కుంటున్నారు, ముడి చమురు సరఫరా చేసి పెట్రోల్ కొనుక్కుంటున్నారు పాపం వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ మీద ఆ రిఫైనరీస్ మీద విపరీతంగా దాడి చేసి 25% కన్నా కూడా ప్రొడక్షన్ ఎక్కువ చేయలేకపోతున్నారు రష్యా వాళ్ళు కూడా. మరి రష్యా హెల్ప్ చేయలేదు. చైనాకి అంటే గిట్టదు మన నెతన్యాహుకి, ఎందుకంటే అది నమ్మదగ్గ దేశం కాదని. అమెరికా వైపు చూడలేడు. అప్పుడు తాను ప్రతిసారి సహాయం చేసిన భారతదేశం వైపు చూస్తున్నాడు. ఈ భారతదేశం చూస్తే డెఫినెట్గా భారతీయ దేశానికి, భారతీయ ప్రజలకి ఇజ్రాయేల్ ప్రజలంటే, ఇజ్రాయేల్ దేశం అంటే చాలా ప్రేమ. ఎక్కడైనా సరే చాలాసార్లు వీటి గురించి సర్వే చేసినప్పుడు మీకు ఎవరు మంచి స్నేహితుడు అంటే ఇజ్రాయేల్ అని చెప్పారు. అలాగే రష్యా విషయంలో కూడా అలాగే మంచి ప్రతి భారతీయుల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది.
రాబోయే సమయాల్లో అందుకోసం ఈ మధ్యకాలంలో ఏమైందంటే మేము కొత్త కొత్త ఆయుధాలు తయారు చేసి వాటి యొక్క ఇది మొత్తం మీకు ఇచ్చేస్తాము, మీరు వాటిని ప్రొడక్షన్ చేసి మేము కలిసి సంయుక్తంగా తయారు చేద్దాము, మేము సగం ప్రోడక్ట్ తీసుకుంటాం, మీరు సగం ప్రోడక్ట్ తీసుకోండి అనేది ఒక ఒప్పందం లాంటిది జరిగిపోయింది మోడీ గారు వెళ్ళినప్పుడే. మరి ఇప్పుడేమవుతుందంటే కొంత బయటకు తెలిసి కొంతమంది తెలియక ఈ ఆయుధాల యొక్క తయారీ గురించి కొంత లేటెస్ట్ ఎక్విప్మెంట్ వాటి యొక్క వివరాలు అన్నీ కూడా అవి ఎలా తయారు చేయాలి ఏంటి అన్నీ కూడా వివరాలు మనకి ఇజ్రాయెల్ ఇస్తున్నది అన్ని రంగాల్లో. అంతేకాదు మొసాదు తన ఇంటెలిజెన్స్ షేరింగ్లో ఒక పార్ట్నర్గా మన రాన్ని ఏర్పాటు చేసుకుంది. గత 1.5-2 years నుంచి కూడా మనం చూస్తున్నాం. దురంధర్లు పాకిస్తాన్లో, లేకుంటే వీళ్ళు కెనడాలో, లేకుంటే అమెరికాలో దురంధర్లు వస్తున్నారంటే మరి దాని వెనక ఉన్న దురంధర్ అజిత్ గోయలా, అజిత్ దోవల్ కాకుంటే అజిత్ దోవల్కి ఎదురుగుండా ఉన్నటువంటి ఈ యొక్క మొసాదా, ఏమో ఏదైనా జరగచ్చు. మరి పని కావాలి, ఎవరు చేస్తే మనకేంటి? భారతీయులుగా మన దేశ రక్షణలోకి ఉపయోగపడాలి ఆ వ్యక్తి. అలాగా భారతదేశము ప్లస్ ఇజ్రాయెల్ కనుక గట్టిగా మంచి నమ్మకమైన స్నేహితులుగా ఉంటే మాత్రం ప్రపంచం వీరి వైపు చూడటానికి భయపడుతుంది, వణికి సస్తుంది. అలాంటి మంచి రోజులు ముందు వస్తాయని ఆశిస్తూ దానికి మన ప్రధాని మోడీ, నెతన్యాహు కలిసి సంయుక్తంగా ఒక మంచి ఆచరణాత్మకమైన కార్యక్రమాలు చేపట్టాలని ప్రపంచ ప్రజలంతా కోరుకుంటున్నారు. ప్రత్యేకంగా ఇజ్రాయేలీ ప్రజలు, భారతీయులు కూడా కోరుకుంటున్నారు. రాబోయే కాలం మనంతా పాడుకోవచ్చు, ఉందిలే మంచి కాలం ముందు ముందున, అందరూ సుఖపడాలి నందనందనా అని. ఎస్, అందరూ